ఒంటరిగా వెళ్తున్న పెంగ్విన్ వీడియో 2007ది. మరి ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుంది? మరి ఇప్పుడెందుకు ఆ వీడియో అందరికి నచ్చుతుంది? సో దాని గురించి సింపుల్ గా ఈ వీడియోలో నేను చెప్తాను. అసలు వీడియో ఎక్కడిది? ఈ వైరల్ అయిన క్లిప్ అనేది 2007లో వచ్చిన ఎన్కౌంటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలో ఉంది. ఈ డాక్యుమెంటరీని తీసిన దర్శకుడు వెర్నర్ హెర్జోగ్. మరి ఏం జరిగింది? అంటార్కిటికాలోని పెంగ్విన్స్ అన్ని ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తుంటాయి. కానీ ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం దారి తప్పినట్లుగా ఏదో తెలియనట్లుగా పెద్ద కొండ వైపు వెళ్తుంటుంది. ఆ కొండ ఎంత దూరం ఉంటుందో తెలుసా? 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా సరే తన ప్రాణాలు తనకు దక్కవని తెలిసినా సరే ఆ పెంగ్విన్ ఆ కొండ వైపు వెళ్తుంది. మరి అప్పటి వీడియో, అప్పటి పెంగ్విన్ ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుంది? చాలా మంది దీన్ని లైఫ్ బర్న్ అవుట్ అంటారు. అంటే రోజువారీ మెకానికల్ లైఫ్ నుండి విసిగిపోయి ఎటు వెళ్తున్నామో తెలియని స్థితిలో ఉన్న మనుషుల పరిస్థితికి ఇది సింక్ అవుతుంది అనమాట. దీన్ని నెహిలిస్ట్ పెంగ్విన్ అని అంటారు. అంటే జీవితంలో ఏ అర్థం లేదని భావించే తత్వం అని అర్థం. ఆ పెంగ్విన్ అలా వెళ్ళడానికి చాలా రీజన్సే ఉండొచ్చు. తను లైఫ్ లో ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదా లవ్ లో ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ పెంగ్విన్స్ తో కలిసి తనకి ఉండాలని అనిపించకపోవచ్చు. సో ఇది గైస్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ ని మీరు తెలుసుకోండి.